వదిన, అన్నయ్య తాగి రోడ్డు మీద పడిపోయినాడు. ఆ డబ్బులు పారేకిరా, ఇంకో క్వార్టర్కి వస్తాయి. సడన్గా ఒకరోజు ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. హాయ్ నవీన్, ఈ టైంలో ఎవరు ఫోన్ చేయకుండా మెసేజ్ చేసేవాళ్ళు నాకు? నా పేరు నిషా. నిషా ఎవరు? మనకెక్కడ తగలలేదే. నేను మీకు తెలుసా? నిన్ను ఫేస్బుక్లో చూసి నంబర్ కనుక్కొని మెసేజ్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ నిషా. గుడ్ మార్నింగ్ నవీ. బా, టిఫిన్ చేసావా నువ్వు? వస్తున్నా. సరే, రాత్రి మెసేజ్ చేస్తా. కలుద్దామా? అంత దూరం రావడానికి నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవా? పెద్ద పీసినారిలో ఉందేంట్రా ఇది. 2000 ఫోన్పే చేస్తా, రేపు కలుద్దాం. ఓకేనా? ఆ అమ్మాయి కలుద్దాం అనగానే పొద్దున్న రెడీ అయిపోయి వెళ్ళా ఇస్కాన్ దగ్గరికి. The hutch phone you are trying to reach is not available at the moment. ఫోనే తగలటం లేదే. వస్తూ ఉంటుందేమో, చూద్దాం. హైదరాబాద్ నుంచి రావడానికి ఇంతసేపా? తను రాలేకపోయిందా, కావాలని రాలేదా? ఫోన్ కూడా తగలటమే లేదు. తన ఇంట్లో వాళ్ళు ఏమైనా రానివ్వలేదా? ఏమై ఉంటుంది? ఆ రోజంతా ఇస్కాన్ దగ్గర వాచ్మెన్లా నిలబడున్నా. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్లే తగలటం లేదే. మెసేజ్లు కూడా చూడటం మానేసింది. కావాలని నాతో కొన్ని రోజులు ఫోన్లో టైంపాస్ చేసిందా? ఎన్ని రోజులైనా ఫోన్ లేదు, మెసేజ్ లేదు. కానీ సడన్గా ఒకరోజు సరిగ్గా వారం రోజుల తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ కాల్ చేసి ఇంకోసారి కలుద్దామని చెప్పింది. ఎంతైనా కుక్కతో వంకరే కాబట్టి నేను మళ్ళా వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి అదే ఊపుతో బాగా రెడీ మళ్ళా పార్క్ దగ్గరికి వెళ్ళా. ఈ వారం అన్నా వస్తుందో లేదా మొన్న వారంలానే హ్యాండ్ ఇస్తుందో మహాతల్లి. నువ్వేంది నా ఇడా? కొంచెం పనుందన్న, నేను మళ్ళా కలుస్తా. నేను సాయంత్రం కలుస్తా. ఏంట్రా, హీరోయిన్ కోసం వెయిటింగా? అది కాదులేనా, ఒక 5 నిమిషాలు కొంచెం పనుందన్న. నేను ఒక 5 నిమిషాలు అట్టున్నా. నేను సాయంత్రం ఫోన్ చేస్తా. ఉదయాన్నే నీకు ఎవరో మెసేజ్ చేసినట్టున్నారే? నీకెవరు చెప్పినారనా?
నాకు అన్నీ తెలుసు తమ్ముడు, ఎందుకంటే ఆ చాటింగ్ చేసింది నేనే కాబట్టి. నువ్వా? ఎందుకునా? మొన్న నువ్వు అనవసరంగా తాగి సైలెంట్గా పనుకోకోకుండా తాగి రోడ్ మీద పనుకున్నా అని చెప్తావా? ఊరికనే ఉండకోకుండా నా పిల్లం దగ్గర ఇరికిస్తావా? ఆ రోజు తాగి చేసిన దానికి ఇదంతా. మొన్న ఆదివారమే కలుద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు కుదరలేదు. నువ్వు వేసిన ఫోన్పే నా దగ్గరే ఉన్నాయి, 2000. ఓకే, అయిపోయింది, పద. ఇది ప్రాంకా? ఇది ప్రాంక్ కాదు, రివెంజ్. సరే, అయింది కానీ పోదాంపా తాగేకి. వీడు తాగి నేను చేసిన మెసేజ్లు ఎక్కడ బయట పెడతాడు. ఇప్పుడు తాగింది మాత్రం నా పిల్లానికి చెప్పొద్దురా ఫోన్ చేసి. అందుకే కలిసి మాట్లాడేంత వరకు ఏ అమ్మాయిని కానీ ఏ మెసేజ్ని కానీ నమ్మొద్దండి.